ఇక్కడ ఏం లేవు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవి ఏంటంటే సంపంగి పూలు అంటామండి మేమైతే. సంపంగి పూలండి. ఈరోజు చపాతీ చేయడానికని పిండి కలిపానండి. అయితే నాకు తర్వాత చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేసి వాంతులు అయిపోయి చేయలేకపోయానండి. అందుకే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఆ పిండి ఉంది, వేస్ట్గా అయిపోవడం ఎందుకని ఇలా చేస్తున్నాను. సంపంగి పువ్వులు అండి అవి. ఇది వచ్చి మందార పువ్వు అండి. మందార పువ్వు అంటాం అన్నమాట. ఇది వచ్చి ఎల్లంబికాయ అండి. పనస్తోన కూడా అంటాము. ఒకే పిండితో 3 రకాలు చేసుకోవచ్చండి. ఒక పిండి కలిపితే 3 రకాలు చేసుకోవచ్చు అన్నమాట. అయ్యో, మందార పువ్వు తప్పడైపోయింది. ఇది కొంచెం వేగేదాకా ఇలా పట్టుకునే ఉండాలండి. ఇలా పట్టుకునే ఉండాలన్నమాట. అప్పుడు తప్పడ కాకుండా ఉంటుందండి. ఇలా పట్టుకునే ఉండాలి. చెయ్య ఇలా అంతా పిండి పిండి ఉంది, ఏమనుకోదు. అలా పట్టుకుని ఉంటేనండి పడిపోకుండా ఉండి ఏగుద్ది అనమాట పువ్వు. సంపంగి పువ్వులైనా లేకపోతే మందార పువ్వులైనా సంపంగి పువ్వైనా పనస్తోనైనా ఏదైనా చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు అండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అన్నమాట. వేగిపోయినాయండి. ఈ కలర్ కూడా రావక్కర్లేదండి. ఇప్పుడు నేనేమి ఈ పాకం పట్టట్లేదండి, ఎందుకంటే కొంచెమే కదా, పాకం ఏం పట్టనండి. పంచదార దిమ్మేసి ఇచ్చేస్తా అలాగా, తలకొకటి తలకొరం. ఇది తప్పడైపోయిందండి మందార పువ్వు. నా చిన్నప్పుడు కాదు కానీ మా ఊర్లో అయితే ఈ సంపంగి పువ్వు అప్పట్లో చాలా ఫేమస్ అండి. బాగా ఇది బంతులైనా ఇంకేదైనా పంచి పెట్టడానికైనా అన్నీ ఇలా బాగా చేసేవారు అనమాట. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. సంపంగి పువ్వు, మందార పువ్వు ఎప్పుడైనా అండి కొంచెం వేగేదాకా మనము పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగ అయిపోయింది చూసారా. కొంచెం కాడ పట్టుకుని వేస్తే ఇలా తప్పడవదనమాట. ఇది పనస్తోన ఎల్లంబికాయ తెలిసిందే కదండి మీకు. ఇంకా పిండి వేస్ట్ అవ్వడం ఎందుకని ఇలా చేస్తున్నానండి. దీని మీద పంచదార దిమ్మేసి కొంచెం తలకొకట తలకొరండి ఇచ్చేస్తే అయిపోద్ది అనమాట, వేస్ట్ చేయకుండా. పొద్దున్న ఎందుకు బాగా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందండి. భరించలేకపోయినట్టు అయిపోయింది నా పని. సంపంగి పూలు అయితే బాగున్నాయి కదండి. ఈ పాకం బట్టి కూడా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా 3-4 ఇట్లకి నేను పాకం ఏం పడతానండి, పట్టలేను కదా, అందుకే పట్టను అన్నమాట. మందార పువ్వు తప్పడైపోయిందండి బాబు. బాగుంటాయి కానీ ఇలా ఏగే వరకండి పువ్వుని ఇలా పట్టుకుని ఉండాలన్నమాట చేతితో పైన కాడ. అప్పుడు చక్కగా పువ్వులా వస్తుంది అన్నమాట. పాడైపోయిందన్నమాట. ఇది పాడవడం అంటే తప్పడైపోయిందన్నమాట. ఇది వండి కొంచెం పువ్వులా వచ్చిందనమాట. ఏమైందిలేండి, పంచదార జిన్ను. మనం ఏది పిండి వేస్ట్ చేయకోకుండా చేస్తే చాలు, పాడు చేయకోకుండా అనేసి. చూడండి అన్నీ బాగున్నాయి కదా. సంపంగి పువ్వు, ఇది మందార పువ్వు, పనస్తోన. అమ్మో, ఒక పిండితో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో చూసారా. ఎన్ని తల్లి వచ్చారు, నాకు చూసేసి వెళ్ళిపోయారండి, బయటికి వెళ్ళిపోయినట్టుందిలే.